ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు చేస్తూ ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధించగలం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమల యేసయ్య కృపల దేవా దయారాజా నీకు వందనాలు. అయ్యా ఇంతవరకు కాచికపోతే నీకు వందనాలు. నీకు నీకు ఏమైనా నామాన్ని ఆదిస్తూ నువ్వు అందరితో రక్షిస్తారు. ఆయా వాక్యం ద్వారా తండ్రి ఎవరితో మాట్లాడుకోవచ్చు అవి మాట్లాడమని నిజమైన ప్రశ్న తండ్రి. ఆమేన్. పరమ కుమ్మరి అనే పాడవాడుకుడు ప్రభువుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. పరమ కుమ్మరి నేను మంటి పాత్రను, నీదు సారూప్యములు నన్ను మలచుము. పరమ కుమ్మరి నేను మంటి పాత్రను, నీదు సారూప్యములు నన్ను మలచుము. నీ చిత్తమే సిద్ధించుగాక, నీదు సంకల్పముల్ నెరవేర్చుమా. విరిగి నలిగిన మంటి పాత్రే నీకు ఇష్టమైన బలియాగము. విరిగి నలిగిన మంటి పాత్రను విడనాడలేవనే ఈ ప్రార్థన. పరమ కుమ్మరి నేను మంటి పాత్రను, నీదు సారూప్యములో నన్ను మలచుము. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దిన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభుని పిలిచాడు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఒక ప్రార్థన తీసుకొని నేను వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మోహనత్రం మాకండి యేసు నీకు వందనాలు తండ్రి. తండ్రి వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన యేసయ్యా తండ్రి, మేము ఏ సమస్యలో కూడా తండ్రి వెళుతున్నాం యేసయ్యా నీకు తెలుసు యేసయ్యా తండ్రి. మా హృదయాన్ని తండ్రి కదిలించే వర్తమానము చేత మాతో మాట్లాడిన యేసయ్యా తండ్రి. ముఖ్యంగా తండ్రి ఈరోజు తండ్రి విశ్వాసంతో నమ్మకంతో వారితో మాట్లాడతామని తండ్రి, విశ్వాసంతో నమ్మకంతో తండ్రి వారి వీడియో చూసిన తండ్రి వారితో తండ్రి ఈరోజు మీరు మాట్లాడమని నన్ను యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఈరోజు చాలా స్పష్టంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని నెహెమ్యా 8వ అధ్యాయము 10వ వచనం నుంచి మాట్లాడతాడు. నెహెమ్యా చాప్టర్ 8 verse 10 మనము చివరి భాగాన్ని ధ్యానిద్దాం. ఈ వచనములో యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. హల్లెలూయా. మనము ఈ పేజీ చివర్స్ ఛానల్లో మనము గత సందర్భాలలో గత వీడియోస్లలో చూసింది ఏంటంటే యెహోవా చేసిన మేలను బట్టి ఆనందించాలి, ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యములను బట్టి ఆనందించాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈరోజు మనము దేవుడు చేసిన కార్యములను బట్టి ఆనందిస్తే, దేవుని యందు ఆనందిస్తే, ఆయన చేసిన క్రియలను బట్టి ఆనందిస్తే మనము ఏమని అందుతాం. ఈరోజు దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యం బట్టి ఆనందించడం మొదలు పెడితే నీ జీవితంలో నువ్వు ఏ మార్పును చూడగలుగుతావు. వాక్యం ఈరోజు అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 10వ వచనంలో యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని యందు ఆనందిస్తున్నావా? ఈరోజు నువ్వు ఎక్కడైతే బలహీనత పాలవుతున్నావో అక్కడే దేవుడు నీకు బలాన్ని కలగాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎక్కడైతే నేను బలహీన అయిపోతున్నాను అక్కడే దేవుడు నీకు బలాన్ని కలగాలని ఆశపడుతున్నాడు. నువ్వు ముఖ్యంగా దేవుడు చేసిన క్రియలను బట్టి ఎప్పుడైతే ఆనందించడం మొదలు పెడతావో యెహోవా నన్ను ఇంకా సజీవులకులో ఉంచాడు, తెలియజేస్తావు. దేవుడు నన్ను సజీవులకులో ఉంచి ఆయన మహిమపరుచుటకు నన్ను నిలబెట్టాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీ జీవితంలో నువ్వు బలం పొందుతావు. హల్లెలూయా. ఈరోజు నీకున్న బలము ఈరోజు అధికం అవ్వబోతుంది. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలమును పొందబోతున్నావు. ఈరోజు నువ్వు ప్రతి ఒక్క బలహీనతలలో దేవుడు నీకు బలాన్ని కలగాలని ఆశపడుతున్నాడు. నువ్వు బలం పొందాలంటే ఈరోజు నువ్వు బలహీన పాలైపోయావు. ఈరోజు అన్ని వైపుల నుంచి నీపైనే నిందలు, నీపైనే అవమానాలు, నువ్వు బలహీన పాలైపోయావు. నీకు బలము కావాలి, అది దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఎలా అయితే నువ్వు దేవుని ఆనందించ మొదలు పెడతావు, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆనందించ మొదలు పెడతావో దేవుడే నీకు బలము కనగజేయాలని ఆశపడుతున్నాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించడం ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మోహనత్రం మాకండి యేసునికి వందనాలు తండ్రి. తండ్రి వాక్యం ద్వారా మాట్లాడేందుకు వందనాలు యేసయ్యా తండ్రి. ముఖ్యంగా తండ్రి తండ్రి ఎవరైతే తండ్రి నీ యందు ఆనందిస్తున్నారు తండ్రి, నువ్వు చేసిన కార్యములను బట్టి ఆనందిస్తున్నారో వారికి తండ్రి నువ్వు బలాన్ని కలగజేయబోతున్నందుకు వందనాలు. అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చండి, ఆర్థిక ఇబ్బందులు సమృద్ధిగా మార్చండి, కోపాన్ని ద్వేషాన్ని తండ్రి, సమస్యలని తండ్రి, అవమానాలు తండ్రి సమాధానంగా మార్చుని ప్రార్థిస్తూ నీదు కార్యం నూతనపరిచి నిశ్చితమైన నెరవేర్చిన ప్రార్థిస్తూ ముఖ్యంగా తండ్రి ఈ వారంలో ప్రతి ఒక్క కార్యములను మీ చేతిలో పెడుతూ తండ్రి నూతన సంవత్సరం కొరకు బిడ్డలను స్థిరపరిచి కాపాడమని తండ్రి
వాడిని తండ్రి మీరు తండ్రి సిద్ధపరచమని తండ్రి వచ్చే సంవత్సరం తండ్రి వారి జీవితంలో వెలుగ్గా మీరు నిర్ణయించమని ప్రార్థిస్తూ నీకు నూతనపరిచి వారి వాగ్దానం వారి తండ్రి ఈ డిసెంబర్ నెలలో తండ్రి అనుభవించుదురు కానీ ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.